శ్రీనిధి 1 ఈరోజు నా బర్త్డే వ్లాగ్. చిన్న ట్రీట్ ఇస్తున్నాం. మొన్న లాస్ట్ టైం వచ్చాం కదా రెస్టారెంట్కి, సేమ్ అదే. కనుక క్యాబిన్స్ అవన్నీ అయిపోయాయి. ఈసారి క్యాబిన్స్లో పార్టీ, చిన్న పార్టీ. లైటింగ్ సెట్టింగ్ అంతా చాలా బాగుంది కదా. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, ఇది న్యూ రెస్టారెంట్. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, క్యాబిన్స్ రెడీ అయిపోతే వస్తాను అని. ఇలాగే నా బర్త్డే రోజు కుదిరింది, వచ్చాము. క్యాబిన్స్ అయితే బాగున్నాయి, రెడీ అయిపోయింది. ఈ లోపు అయితే ఆర్డర్ చేసేసాము కదా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ. కేక్ కటింగ్ అయితే అయిపోతుందని కట్ చేసాము. మా పాప అయితే నైఫ్ పట్టుకొని రెడీగా ఉంది కేక్ కట్ చేయడానికి. ఒకసారిగా క్యాండిల్ అలా వెలిగేటప్పటికి భయపడిపోయింది, వెనక్కి వచ్చేసింది. అలాగా తర్వాత అయితే కేక్ కట్ చేసేసింది తను, నేను కట్ చేస్తాము. ఇంకా అలాగా సెలబ్రేట్ చేసుకున్నాము. బాగుంది. गाना नहीं आता यार. भाई आना बोलता हूँ, इतना नहीं लगाना होता. अरे वो एक्चुअली था, बोला था भाभी, गलती से निकल गया. क्या बोलूं? बोलने के लिए कुछ नहीं रहा. नादान है बच्चा. छोटा हो ना. दीदी यहाँ कर रही थी बेचारी रे. पकड़ मैं खिला देता हूँ. दिया दिया ना भाई. केक का पैसा नहीं वसूल हो गया भैया. केक का पैसा नहीं वसूल हो गया भैया. अच्छा और खाएंगे. देखो यार, बिना शादीशुदा वाले जा रहे हैं भाई. देख ले भाई मंत्र का जल्दी. अरे मत लगा भाई. क्या हुआ? मम्मी को लगा दिया केक. कौन लगाया? मम्मा. वही वो लगाया. ఇలా 6 క్యాబిన్స్ అయితే ఉన్నాయి. మేము 4th క్యాబిన్ అయితే కూర్చున్నాము. క్యాబిన్స్ అయితే ఫ్యామిలీకి అయితే చాలా అంటే చాలా ప్రైవసీగా బాగుంటుంది. చిన్న ట్రీట్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడే చేసుకున్నాను బర్త్డే పార్టీ. ఇలాగా మా ఫ్యామిలీకి అయితే ట్రీట్ ఇచ్చాము. జనరల్గా కార్తీక మాసంలో మనం తినం కదా నాన్ వెజ్, ఇక్కడ శ్రావణ మాసంలో తినరు నాన్ వెజ్ కొంతమంది. అందుకని కొంతమందికి నాన్ వెజ్, కొంతమందికి వెజ్ అయితే ఆర్డర్ చేసేసాము. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము భోజనం చేస్తున్నాము, వాళ్ళైతే వచ్చారు. కొంచెం లేట్ అయిందంట, అందుకని కేక్ అయితే సర్వ్ చేస్తున్నాడు తను. మా పాప ఉంది కదా, బాబుకి పాపకి ఒక 4 days డిఫరెన్స్ అనమాట. వాళ్ళిద్దరు సేమ్ ఏజ్ అయితే చూస్తున్నాడు. అలాగా కేక్ వీడియో తీస్తుంటే తను వాళ్ళ మిస్సెస్. మా పాప అయితే ఏదో అన్నీ తినేసేదానిలాగా కూర్చుంది కానీ ఏమీ తినలేదు. చాలా అల్లరైతే బాగా చేసింది. ఓన్లీ బొజ్జ నిండా వాటరే తాగింది, ఇంకేం లేదు. దానికి ఇష్టం లేదు కదా మమ్మీ. తనైతే నాకు గిఫ్ట్ ఇచ్చేసింది. అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తాను లాస్ట్లో. వీడియో ఎండ్లో ఉంటుంది చూడండి. అది నా దగ్గర ఉన్న గిఫ్ట్ చూసుకొని వచ్చేసింది, నా దగ్గరికి తీసేసుకుంది మా పాప.
వాళ్ళ తర్వాత వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. ఇంకా పార్టీ అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. మా మా పాప గౌన్ వేసుకొని అలా నడుస్తుందని అతనేమో కొంచెం ఇమిటేట్ చేస్తున్నాడు మా పాపకి. ఇంకా అయిపోయింది పార్టీ. నా బర్త్డే ఇలా జరిగింది, చాలా బాగుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తాను ఏమేమి. ఫస్ట్ గిఫ్ట్ అయితే మా అత్తమ్మ ఇచ్చేసారు. అదేంటి చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంతవరకు నా దగ్గర అయితే లేదు ఇటువంటి గిఫ్ట్. అదేంటి అంటే సిల్వర్ బ్రాస్లెట్ అన్నమాట. ఆ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం లూజ్ అయింది, అది సెట్ అయిపోతుంది. దాని తర్వాత సెట్ చేయించుకోవచ్చు అనుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ గిఫ్ట్ ఇందాక చూపించాను కదా, అదేంటి అనేది చూడండి. మా పాప బాగా హెల్ప్ చేస్తుంది నాకు. అదేంటి చాలా ఈజీగా తీసేసింది. అదేంటి అంటే శారీ, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో శారీ చాలా బాగుంది. వన్ మోర్ గిఫ్ట్ ఈజ్ హియర్ ఫ్రమ్ మై ఫ్రెండ్ భారతి. తను నాకు ఒక గిఫ్ట్ పంపించింది. ఏంటి అంటే చూడండి, ఇది ముందు రోజు మాట్లాడుకున్నాము జస్ట్ దాని గురించి, నా బర్త్డే ముందు రోజు. అయితే నెక్స్ట్ నా బర్త్డే అయిన 2 డేస్కి ఇదైతే వచ్చేసింది. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వస్తుంది అనుకొని, ఇది ఇస్తుంది అనుకొని. తను ఫోన్ చేసి చెప్పింది ఇలాగ ఆర్డర్ వస్తుంది తీసుకో అని. నేను చూసేసరికి ఎల్ఈడి లైట్ అనమాట. ఇదైతే ఇప్పుడు వీడియోస్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది కదా, అందుకని తను నాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ భారతి, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది. చిన్న ట్రీట్ ఇచ్చాను, నేను ఇవ్వలేదు, మా ఆయన ఇచ్చారు. చిన్న ట్రీట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కలిసి. చాలా బాగా జరిగింది నా బర్త్డే. చూసారు కదా ఎంత బాగుందో. ఈ రెస్టారెంట్కి లాస్ట్ టైం వెళ్ళాను కదా, చూపించాను మీకు. ముందైతే వర్షంలో వెళ్ళాము, జస్ట్ నార్మల్గా అక్కడ మాత్రమే చూసాము. లోపల క్యాంపెయిన్స్ అవుతున్నాయని చెప్పాను కదా, అవి కూడా చాలా బాగుంది. ఫ్యామిలీస్ అయితే చక్కగా వెళ్ళొచ్చు, మంచిదే ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.